హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టులు ఒక లేఖ రాశారు. మావోయిస్టు నేత జగన్ పేరుతో విడుదలైన ఈ లేఖలో కొన్ని సంచలన విషయాలున్నాయి. మావోయిస్టులు ప్రభుత్వానికి రాసిన ఈ లేఖలో ప్రజాపాలన అనే పదానికి నిర్వచనం ఏంటో చెప్పండి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాపాలనలో ఎన్కౌంటర్లు లేకుండా చూడండి అని కోరారు. అంతేకాదు ఉపా కేసులను రద్దు చేయాలి, ఎన్ఐఏ దాడుల్ని ఆపేయాలి. ఇక్కడ ప్రజాస్వామిక తెలంగాణ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజాస్వామిక తెలంగాణ ఉంటుంది అంటూ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పిన నేపథ్యంలో దాన్ని ఇక్కడ ప్రజాపాలన ఉంది అనే విషయాన్ని నిరూపించండి అనేది మావోయిస్టులు చేస్తున్న డిమాండ్. ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన సాగించేలా ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా మావోయిస్టులు చెప్తున్నారు. అలాగే మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులపైన నిషేధం ఉంది, మావోయిస్టు అనుబంధ సంఘాలపైన కూడా నిషేధం ఉంది. సో ఆ నిషేధాన్ని ఎత్తివేయాలనే విషయాన్ని కూడా మావోయిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ఈ అంశాలకు సంబంధించి వీటన్నిటికీ హామీలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజాపాలనలో ప్రజల దగ్గరికి వస్తున్న సందర్భంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఈ అంశాలపైన నిలదీయండి అనే విషయాన్ని మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేత జగన్, అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సో దాంతోపాటు కీలకంగా ఉన్న మరొక విషయం ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తింది, కేసీఆర్ కుటుంబం కోట్లాది రూపాయలు దోచేసింది అంటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అవినీతిపైన విచారణ చేయండి అంటూ మావోయిస్టులు కోరుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని లైన్స్ నేను మీకు చదివి వినిపిస్తా. కేసీఆర్కు అన్ని ఆస్తులు ఎక్కడివి? హరీష్ రావు ఏ శ్రమతో 1,000 కోట్ల రూపాయలకు ఆసామయ్యాడు? కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపైన వాస్తవాలేంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీదుగా కుటుంబం పొందిన పర్సంటేజీల వివరాలేంటి? సెక్రటేరియట్, కలెక్టరేట్, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేటీఆర్ కుటుంబానికి చేరిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? ప్రజాకంటక నయీం ముఠా ఎన్కౌంటర్ అనంతరం చెప్తున్న 4-5 వేల కోట్ల నగదు ఎవరికి చేరింది? ఇవన్నీ శ్వేతపత్రాల పరిధికి రావు కదా. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు ఇస్తోంది, బట్ ఇవి శ్వేతపత్రాల పరిధిలోకి రావు కదా. ఈ ప్రజాదానాన్ని తిన్న కేసీఆర్ కుటుంబాన్ని ఏ ప్రజా కోర్టులో పాలకులు శిక్షించగలరు? కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కి, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్, కవిత 3 కోట్ల రూపాయల చేతి గడియారం, సంతోష్ రావు గ్రీన్ స్కీమ్ బండారం, 1,100 కోట్ల వ్యయంతో రూపొందించిన వరంగల్ హాస్పిటల్, 3,500 కోట్ల వ్యయం పెరిగినా నోరు పెగలని బానిస నాయకులను ఏ ప్రజల్లో నిలదీయాలి? శ్వేతపత్రాలు బయటపెట్టిన పాలకులు కేసీఆర్ అక్రమ ఆస్తుల శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా? ఎన్నెన్ని వేల కోట్లు, ఎంతెంత అవినీతి, ప్రజలకు అందినంత ఎత్తెదిగి కన్ను మిన్నుగానని అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టండి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచారించాలని డిమాండ్ చేయండి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయండి. ఇది మావోయిస్టు పార్టీ చేస్తున్న డిమాండ్. మావోయిస్టులు చేస్తున్న డిమాండ్ ప్రకారం ఇప్పటికే ఆయా రంగాల్లో, ఆయా డిపార్ట్మెంట్లో, ఆయా శాఖల్లో ఎంత ఖర్చు చేసింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ వృధా చేశారు అనే అంశానికి సంబంధించిన శ్వేతపత్రం, అప్పులకు సంబంధించిన శ్వేతపత్రం ఇస్తున్నారు. కాబట్టి మిగతా కేసీఆర్ కుటుంబం అవినీతిపైన ప్రతి చోట మీరు మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం ఎక్కడ అవినీతి చేసింది, ఎంత తిన్నది, ఎలా తిన్నది, ఎవరి ద్వారా తిన్నది, ఇవన్నీ కూడా శ్వేతపత్రం కావాలి. శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయడానికి సంబంధించి ధైర్యం లేదా? ఎందుకు రిలీజ్ చేయట్లేదు? సో ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ చేయిస్తే ఆ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి దానిపైన దృష్టి పెట్టండి అనే విషయాన్ని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది. సో మావోయిస్టు లేఖపైన తెలంగాణ సర్కార్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. తెలంగాణ సర్కారు స్పందన ఎలా ఉంటుంది, తెలంగాణ సర్కార్ స్పందించకపోతే మావోయిస్టు పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.